హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 12th ఏప్రిల్ 2024 నాడు మా ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ 50లో లిస్ట్ అయిన కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి 3270 గాను, లో వచ్చేసి 3215 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత అదానీ పోర్ట్స్ హై వచ్చేసి 1370 గాను, లో వచ్చేసి 1340 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి 1105 గాను, లో వచ్చేసి 1070 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత సిప్లా హై వచ్చేసి 1445 గాను, లో వచ్చేసి 1400 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి 1560 గాను, లో వచ్చేసి 1520 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి 1125 హై గాను, లో వచ్చేసి 1100 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ హై వచ్చేసి 1575 గాను, లో వచ్చేసి 1335 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. 1535. అదేవిధంగా కోటక్ బ్యాంక్ హై వచ్చేసి 1850 హై గాను, లో వచ్చేసి 1800 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత రిలయన్స్ హై వచ్చేసి 3000 గాను, లో వచ్చేసి 2940 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత సన్ ఫార్మా హై వచ్చేసి 1625 గాను, లో వచ్చేసి 1585 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి 1285 గాను, లో వచ్చేసి 1250 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. నేను రేఖామాతంగా కొన్ని కంపెనీలకు సంబంధించి స్టాక్కి సంబంధించి అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేసిన. ఇంకా మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించే ప్రయత్నం నేను చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.